సుకుమార్ అల్లు అర్జున్ కలిసి పుష్పాని బాగానే చెక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంతవరకు షూటింగ్ ను పూర్తి చేయలేకపోతున్నారు. ఆగస్టు 15న డెడ్ లైన్ పెట్టుకున్నారు, కానీ షూటింగ్ ను పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు మూవీని డిసెంబర్ 6కి వాయిదా వేసేశారు. అయితే షూటింగ్ కి గ్యాప్ దొరకడంతో బన్నీ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లిపోయాడు. ఆదివారం నాడు బన్నీ రిటర్న్ అయ్యాడు. అయితే ఎయిర్పోర్ట్ లో బన్నీ లుక్ చూసి అంతా షాక్ కి గురయ్యారు. బన్నీ గడ్డం తీసేశాడు. తన గెడ్డాన్ని ట్రిమ్ చేసినట్లు కనిపిస్తున్నాడు. పుష్ప స్టైల్లో అయితే కనిపించడం లేదు. ఫ్లైట్ లో ఎవరో ఒకరు బన్నీ లుక్ ను చూపించారు. గెడ్డాన్ని ట్రిమ్ చేసుకున్న బన్నీని చూపించారు. ఆ గెడ్డం పుష్పరాజ్ లుక్ లోకి రావాలంటే టైం బాగానే పట్టేలా ఉంది. అసలు ఈ గెడ్డాన్ని ఎందుకు తీయాల్సి వచ్చింది అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే సుకుమార్ బన్నీకి మధ్య గ్యాప్ ఏర్పడిందని, అందుకే ఇలా ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉన్నారని నెట్టింట్లో ఓ టాక్ కూడా ప్రచారంలో ఉంది. అయితే బన్నీ ఏమో పుష్పను 3 టీంలుగా విడగొట్టి షూటింగ్ చేయాలని అనుకుంటున్నాడట. కానీ సుక్కు ఏమో అవన్నీ వద్దని అంటున్నాడట. ఇలా వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తోంది. బన్నీ ఇలా గడ్డం లేకుండా కనిపించడంతో ఇప్పుడు ఎలా షూటింగ్ చేయాలని సుక్కు అన్నాడట. దీంతో సుక్కు హట్ అయ్యి అమెరికాకి వెళ్ళిపోయాడని అంటున్నారంతా. అయితే ఇందులో ఎంతవరకు నిజమున్నదనేది పుష్ప టీంకే తెలియాలి. కానీ బన్నీ ఇలా గడ్డం ట్రిమ్ చేసుకొని కనిపించడం అయితే అందరినీ షాక్కి గురి చేసింది. ఈ గడ్డం మళ్ళీ పెరగాలి, పుష్పరాజు లుక్లోకి మారాలంటే మినిమం నెల రోజులైనా పడుతుంది. అంతవరకు పుష్ప 2 షూటింగ్ అయితే జరగదు. అంతవరకు మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తారా, లేదంటే టీం అంతా ఖాళీగానే ఉంటుందా అన్నది చూడాలి. అయితే ఈ మూవీ కోసం ఇప్పటికే చాలా మంది చాలా సార్లు డేట్లను అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈ సంగతి కూడా అందరికీ తెలుసు.